చేరటం ఒకటే గొప్ప కాదు, దీన్ని నిరూపించాలి. అంటే రేపు ఈ వార్డు మొత్తం ఎక్కడైతే మన ఓల్డ్ టౌన్ లో 12 వార్డులు ఉన్నాయో 12 వార్డుల కంటే అత్యధిక మెజార్టీ రావాలి. అది రావాలంటే అది మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే మస్తాన్ బాబా గాని కలాం గాని ఇద్దరు కలిసినప్పుడు ఆ మెజారిటీ ఖచ్చితంగా రావాలి. దీన్ని చాలా జాగ్రత్తగా ఇద్దరు ఆవేశాలకు పోకుండా సమయస్ఫూర్తితో ఎలక్షన్ మనం చేస్తున్నది, చిన్న చిన్నవి వస్తుంటాయి, తగాదాలు జాగ్రత్తగా కూర్చుంటే తెగకుండా ఏముండవు. అది మన నవమానం ఉన్న అన్ని విషయాలకు. మరి ఈరోజు వారు ఎంతో కృషి చేశారు మరి మస్తాన్ బాబా రావటానికి కూడా. అదే విధంగా వారు కూడా నేను ప్రతి విషయాన్ని కూడా ఇన్వాల్వ్ కమ్మని చెప్తున్నా. మనకున్నటువంటి పెద్దవాళ్ళలో నవమాన్ గారు కూడా ఒకరు కాబట్టి మరి ఎటువంటి పరిస్థితులు ఒక టార్గెట్ పెట్టుకోండి, ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ అనుకుంటే సాధించగలుగుతారు ఇద్దరు కూడా. దీన్ని ఏ విధంగానూ కానీ సాధించడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇలా రవిచంద్ర కిషోర్ రెడ్డి నా కొడుకు అనే విషయం మీకు తెలుసు. ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు. వాళ్ళిద్దరిని మీరు ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైంది. రవిచంద్ర కిషోర్ రెడ్డిని మీ బిడ్డగా చూడండి, మీ తమ్మునిగా చూడండి, మీ అన్నగా చూడండి. ఎందుకంటే ఈరోజు రవిచంద్ర కిషోర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతున్నా. నేను ఒక బిడ్డగా, మరి నా బిడ్డ కాదు మీకు బిడ్డగా మీ చేతుల్లో పెడుతున్నా. మరి అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మీది. పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మరి ముఖ్యంగా అక్క చెల్లెలు ఎదురుగానే ఉన్నారు. మరి ఏదేమైనా అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారని, అదేవిధంగా ఫరూక్ నగర్ సంబంధించి ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలని, జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి, అదేవిధంగా పోచా బ్రహ్మానంద రెడ్డి ఎంపీ కావాలి. అది సాధించడానికి మరి మీరు పట్టుకోగలకుండా 13వ తారీఖు ఎలక్షన్ వస్తా ఉంది. ఒక ఓటు రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యేగా, ఒక ఓటు పోచా బ్రహ్మానంద రెడ్డికి అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. मस्जिद में मशुरा करने सब जने एक बात के ऊपर ही नौमान भाई गुलाबेज को बात करें, हमारे माजी काउंसिलर नबी रसूल भाई बात करें, हमारा सुबान हाइजा मुतवली बात करें. सब जने अलग अलग बात कर को शिल्पा मोहन रेड्डी ये पंचायत को राजी करता है. हमें शिल्पा मोहन रेड्डी को सपोर्ट करेंगे, रवि किशोर रेड्डी को सब जने मशुरा कर ले को. हमें रात को मशुरा कर ली, सुबह में यहाँ कहीं. अब मैं पार्टी में शिल्पा मोहन रेड्डी के आदर में खंडवा डाल लेता हूँ. ये जिम्मेदारी क्या बोले तो एक बात जता क्या बोले तो हमारे सब जने ऊपर, हमें सब जने वो रास्ते में फिरते हैं. हमें सब जने हर एक जने भी फ्यान गुर्द को वोट डालना, रवि किशोर रेड्डी जिताना, वो सब जने ऊपर जिम्मेदारी है. ఈరోజు ఏమంటే నాకు ఆపోజిట్ గా నిలబడిన వ్యక్తి, ఇండిపెండెంట్ గా నిలబడిన వ్యక్తి మస్తాన్ గారు మా పార్టీలో రావడము చాలా ఆనందదగ్గ విషయము. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్లలో అందరికి మన రవణ గెలవాలంటే అందరి సహాయ సహకారాలు, మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. అందుకని మా వార్డు తరపు నుంచి మా వార్డు చేసే మస్తాన్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందుకోసం నా వార్డు యొక్క అత్యధిక మెజార్టీతో మా రవణను ఫ్యాన్ గుర్తుకు వచ్చే నెల 13వ తేదీన జరగబోయేటువంటి ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినదిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. दोनों मिलकर अगर काम करे तो रवि किशोर रेड्डी को आसान होता. आपको मालूम है ये इलेक्शन जो है बहुत खतरनाक है. वहाँ 3 लोग हमारे एक नुमाइंदे के साथ लड़ रहे हैं. जगन मोहन रेड्डी अकेला है. वहाँ पे चंद्रबाबू नायडू, पवन कल्याण और बीजेपी तीनों मिलकर इसको हराने की कोशिश कर रहे हैं. तो वैसी सूरत में हम जो है अकेले का साथ देकर इसको मजबूत करना हमारा फर्ज है. अब जो है राजेश शेगड़ी को आप जानते हैं, राजेश शेगड़ी ने 4% रिजर्वेशन देकर मुसलमानों को स्कॉलरशिप देकर बच्चों को बहुत मदद किया और उसी का बेटा है. उस बात पे जो है उसको कायम दायम रहकर 4% रिजर्वेशन को अमली जामा पहनाकर हमारे बच्चों का मुस्तकबिल अच्छी तरीके से संवारने की कोशिश करेंगे. और वो सेकुलर लीडर है जगन मोहन रेड्डी. तो सेकुलर लीडर हिंदुस्तान की डेमोक्रेसी में सेकुलर लोगों को हम ये करना, सपोर्ट करना. और जो है यहाँ पर हमारा जो नुमाइंदे हैं एमएलए के लिए रवि किशोर रेड्डी साहब को अच्छी मेजॉरिटी के साथ जिताकर पोचा ब्रह्मानंद रेड्डी मेंबर ऑफ पार्लियामेंट की हैसियत से यहाँ कंटेस्ट कर रहे हैं. दोनों को जिस तरह पिछली मरतबा आप लोगों ने जिताया है उसी तरह से आप मोहब्बत मुरवत के साथ 13 तारीख को जिताकर
इंशाअल्लाह फिर जो है कामयाबी का सहरा हम पार्टी को रखकर नाम बुलंद करेंगे। शिल्पा मोहन रेड्डी साहब, हम सब जो है आपके साथ हैं, जरूर जो भी मसाइल है हम हल करने की कोशिश करेंगे।